జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావుతున్నాయి. బడ్జెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతారా లేదా? అనర్హత వేటు పడుతుందేమో అని. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఒక ఆలోచనలో ఇప్పటికీ చాలా మంది చెప్తా ఉంటారు, 56 రోజులు 60 రోజులు కంటిన్యూస్ గా కనుక ఒక ఎమ్మెల్యే కనుక హాజరవ్వకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేటువంటిది ఇప్పటికే చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వంకతో అసెంబ్లీకి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోవడం కూడా చూసాం. కరెక్ట్ గా ఎప్పుడైతే సస్పెండ్ చేస్తారన్న ఆలోచన వచ్చిందో అప్పుడు ఆయన వచ్చి నన్ను ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా 10 మంది అయితే దొంగచాటుగా వచ్చి అసెంబ్లీ లెగ్జర్లో అంటే హాజరు పట్టికలో సంతకాలు పెట్టేసి దొంగచాటుగానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్లు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈవెన్ మన అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ల మన దగ్గర మాట్లాడడం కూడా కాదు, ఆఖరికి వేరే రాష్ట్రాలకి సంబంధించినటువంటి స్పీకర్ల సమావేశంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తి వీళ్ళ పరువు తీసేసినటువంటి పద్ధతి కూడా అయింది. కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 56 రోజులు కావస్తుంది. మరి వస్తారా? రాకపోతే అనర్హత వేటు పడుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా వచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తారు అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచేటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించట్లా. పైగా ఇంత నెగిటివిటీ ఉన్నటువంటి పరిస్థితులు, ఒక పక్క తిరుమల లడ్డు విషయం కావచ్చు, అనేక విషయాల మీద ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక నెగిటివిటీ, ఆయన పార్టీ చుట్టూ నెగిటివిటీ ఏర్పడింది. కనీసం ఈ టైంలో కనుక మనం ఏం కాదులే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళొచ్చులే అని ఒక మొండి ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే డెఫినెట్గా పులివెందుల్లో కానీ గెలవలేకపోతే పరువు పోతుంది, ఆయన రాజకీయ జీవితమే ప్రశ్నార్థకం అయిపోద్ది అనేటువంటి డైలమాలో ఉన్నారంటే ఏదో ఒక రకంగా రావాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయట. సో చట్టపరంగా దీని మీద సాధ్యాసాధ్యాల గురించి వాళ్ళ లీగల్ టీంతో కూర్చుని మాట్లాడుతున్నారట. మరి ఆ లీగల్ టీం ఏం చేస్తుంది, దాంట్లో పొన్నవోలు గారు ఉన్నారో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే పొన్నవోలు గారు పట్టుకున్నటువంటి ఏ కేసు అయినా సరే వాళ్ళకి రిమాండ్ల మీద దద్దరిల్లిపోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం అయితే అలాంటివి వాళ్ళని లీగల్గా పెట్టుకోలేదు. కానీ బట్ దాని మీద మరి ఏం చేస్తారు, లీగల్గా హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయటువంటి ఆలోచనలో ఉన్నామని చెప్పి గతంలో కూడా చెప్పారు. మరి దానికి సంబంధించి ఇక్కడ ఏమన్నా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అసెంబ్లీకి వస్తారా అనేటువంటి ఆలోచన ఉంది. వస్తే ఏం జరుగుద్ది అనేది ప్రజెంట్ చెప్పలేం. కానీ వస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడితే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లేదంటే క్రికెట్ మ్యాచ్కి, ఐపీఎల్ మ్యాచ్లకు ఇంకో దానికో ఎలాగైతే ఇన్ని కోట్ల మంది లైవ్లో వాచ్ చేస్తున్నారు అనేటువంటిది వస్తుందో అంత వాచ్ అవర్స్ నాకు తెలిసి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అక్కడ జరిగేటువంటి విధానం గురించి, ఎందుకంటే నాకు తెలిసి బూతులు గీతులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఉండగా అక్కడ జరిగేటువంటి పరిస్థితులు, ఎందుకంటే అలాంటి సాంప్రదాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ మాత్రం డెఫినెట్గా జరపట్లేదు. సో అసలు బూతులే లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో లేనే లేదు. మరి ఇలాంటి 2 పార్టీలు ఒక అసెంబ్లీలో వచ్చి ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ 2గా ఉండేటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచనే చాలా బాగుంది. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది దాని మీద కూడా ఉంది. చూద్దాం ఏం చేస్తారో మరి జగన్మోహన్ రెడ్డి గారు.